Hello guys, welcome and welcome back to my YouTube channel Nikki Vlogs Official. Guys, finally ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయినాము. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిన తర్వాతకి మనం బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాతకి సెక్యూరిటీ స్కానింగ్ ఉంటుందన్నమాట. చెక్కింగ్ ఉంటుంది. సెక్యూరిటీ అంటే మన వస్తువులన్నీ చెక్ చేస్తారనమాట. ప్రతి ఒక్క వస్తువు సెల్ ఫోన్ కానీ, వాచ్ కానీ, ఎయిర్బోర్డ్స్ కానీ. మాకైతే ఈ బ్రదర్ అయితే ఎయిర్పోర్ట్లో మంచిగా హెల్ప్ చేసిండు. మేము బోర్డింగ్ అయ్యే వరకు మాతోటే ఉండు మంచిగా హెల్ప్ చేసిండు ఈ బ్రదర్. ఇప్పుడైతే మనం సెక్యూరిటీ చెకప్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ మన వస్తువులన్నీ ఇందులో పెట్టేసి అవి స్కాన్ అయిపోతాయి అన్నమాట. అంటే ఫ్రెండ్స్, మన పార్ట్ 1 వీడియో ఎవరైతే చూడలేదో అదైతే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది చూసిన తర్వాతకి ఈ పార్ట్కి రండి. ఇరుముడి పూజ వీడియో అది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బోర్డింగ్ అయితే అవుతున్నాం ఫ్రెండ్స్. బోర్డింగ్ అయితే అవుతున్నాం. ఫైనల్లీ వీఆర్ గెట్టింగ్ ఇన్ టు ఫ్లైట్ అనమాట. క్రేజీ ఉంది ఫీలింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మన వీడియోస్ అనేది మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ అయితే మేము ఫ్లైట్ అయితే ఎక్కేసినాము. మా సీట్లో అయితే మేము కూర్చున్నాం. ఎందుకంటే వేరే వాళ్ళ సీట్లో కూర్చుంటే మళ్ళీ ఎయిర్ హోస్ట్ వచ్చి ఏ బాబు ఏ స్వామి లేవు అనేసి అంటుంది. కాబట్టి మా సీట్లో మేమే కూర్చున్నాం. ఇది ఫ్లైట్లో లోపల, ఇది ఫ్లైట్ అవుట్ సైడ్ విండో దగ్గర, విండో సీట్ కూర్చున్నాను ఎందుకైతే. గాయ్స్, ఫైనల్లీ మన ఫ్లైట్ అయితే డిస్పాచ్ అవుతుంది. రన్వే మీదకి వెళ్ళిపోతుంది. మన ఫ్లైట్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. క్రేజీ ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్. ఫ్లైట్లో అయితే క్రేజీ ఫీలింగ్ ఉంది. మంచి లొకేషన్స్ కానీ, వ్యూ కానీ క్రేజీ ఉంది అసలు ఫ్రెండ్స్. మన ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. మన వీడియోస్ ఇంకా వస్తే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో ఎట్లాంటి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళకు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి ఎట్లా ఉంది ఈ వీడియో అనేది ఫ్రెండ్స్. ఫైనల్లీ మేము ముంబైకి అయితే వచ్చేసినాం. ఏంట్రా వీళ్ళు కేరళకు వెళ్ళాల్సిన వాళ్ళు ముంబైకి వచ్చారనేసి అనుకుంటున్నారా? మేమైతే కనెక్టింగ్ ఫ్లైట్లో వచ్చినాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఫ్లైట్ అనేది కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. కనెక్టింగ్ ఫ్లైట్లో మేము ముంబైకి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి మేము త్రివేంద్రం వెళ్ళాలి. త్రివేంద్రంకి వెళ్ళినాక అక్కడి నుంచి వెళ్ళి మేము పంబాకి వెళ్ళిపోవాలన్నమాట. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్లో అంటే ముంబైలో కూడా మన ఫ్లైట్ అనేది స్టార్ట్ అయిపోయింది. బోర్డింగ్ అయింది. మేము ఫ్లైట్ కూడా ఎక్కేసినాం, స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ముంబై వ్యూ అయితే చూడండి. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్లో మనం అయితే త్రివేంద్రంకి అయితే వెళ్ళిపోతాం. గైస్, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వావ్, ఎంత మంచిగా ఉంది చూడండి ఒకసారి వ్యూ అయితే. ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? మేమైతే త్రివేంద్రం అయితే చేరుకున్నాము. ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వడానికి చిన్న కిందకైతే వెళ్తుంది ల్యాండ్ అవ్వడానికి ఫ్రెండ్స్. మీరైతే శబరిమలకి వస్తున్నట్లయితే మీరైతే కనెక్టింగ్ ఫ్లైట్ అనేది బుక్ చేసుకోకండి. కనెక్టింగ్ ఫ్లైట్ అస్సలు బుక్ చేసుకోకండి. ముంబై ఎయిర్పోర్ట్లో మాకైతే వారెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అక్కడ అయ్యప్పలు లేరు, ఎవరు లేరు. మాకైతే వారెస్ట్ ఎక్స్పీరియన్స్ మేమైతే అంటే ఎదుర్కొన్నాం అనమాట. ఎందుకంటే చెక్కింగ్ దగ్గర మమ్మల్ని ఒక ½ అన్ అవర్ వరకు ఆపారనమాట. ఎందుకంటే మా ఇరుముడిలో ఏముంది అనేసి ఒక ½ అన్ అవర్ వరకు ఆపారు. మళ్ళీ వాళ్ళ హైయర్ అఫీషియల్ వచ్చిన తర్వాతకి మా బోర్డింగ్ పాసులు చూసిన తర్వాతకి అప్పుడు వాళ్ళు మమ్మల్ని పంపించారనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే శబరిమలకి అయితే కనెక్టింగ్ ఫ్లైట్లో వెళ్ళకండి. డైరెక్ట్ ఫ్లైట్లోనే వెళ్ళండి. నాన్ స్టాప్ ఫ్లైట్లోనే వెళ్ళండి. కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఎక్కకండి. గైస్, ఫైనల్లీ వి రీచ్డ్ త్రివేంద్రం ఎయిర్పోర్ట్ గైస్. అవర్ ఫ్లైట్ వాస్ ల్యాండెడ్ జస్ట్ నౌ. మేమైతే త్రివేంద్రం ఎయిర్పోర్ట్ అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు మనం శబరిమలకి వెళ్ళిపోదాం గైస్. మేమైతే త్రివేంద్రంలో దిగి పంబాకి అయితే బస్సు ఎక్కినాము. బస్సు ఎక్కిన తర్వాతకి నేనైతే ఏం వీడియోలు తీయలేదు. పంబాకి అయితే ఫైనల్గా మేమైతే చేరుకున్నాము. పంబా వ్యూ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. పబ్లిక్ అయితే నాయన ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. పంబాలో అయితే పంబ నుంచి వెళ్ళి ఫుల్ పబ్లిక్ అనమాట. గైస్, మనం పంబాలో స్నానం చేసి శబరి కొండకైతే వెళ్ళిపోదాం. ఇక స్నానం చేసి శబరి కొండకి. ఏ భగవాన్, ఏ క్యా హువా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పంబ నుంచి లైన్ ఉంది. మేము ఇక్కడ నిలబడి
4 అవర్స్ అవుతుంది. ఒక్క అడుగు వేసి హాఫ్ అన్ అవర్ ఆపుతున్నారు వాళ్ళు. పంబ గణపతి దగ్గరికి వెళ్ళేసరికి మాకు ఒక 5 అవర్స్ పట్టింది ఫ్రెండ్స్. ఇక్కడనే కింద లైన్లో పంబ దగ్గరనే 5 అవర్స్ పట్టింది. ఈ పబ్లిక్ ఎప్పుడు లేదనేసి అంటున్నారు అక్కడనైతే. గైస్ కన్యమూల గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాతకి మాకైతే లైన్ అనేది ఫ్రీగా అయిపోయింది. అప్పుడు చల్లబడ్డాం మేమైతే. నిజంగా చెప్పాలంటే ఆ లైన్లో ఉన్నప్పుడు అయితే అసలు అయితే అయ్యప్ప సన్నిధానంకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఓం శ్రీ స్వామి श्रीभूतनाथं श्रीशबरी क्षेत्रं हरिहरुला कलैकलो आनन्दतेजं नीज्योतिरूपं नीदिव्यदीपं निनुनं मे भक्तुलको कलिगेन पुण्य. గైస్ మాకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అయ్యప్ప స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. రష్ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. దర్శనానికి కూడా దర్శనం లైన్ కూడా ఫుల్ రష్ అనమాట. మేము ఇప్పుడే ఇరుముళ్ళు అయితే దించుకున్నాం. ఇరుముళ్ళు కూడా మా డాడీ ఇప్పేస్తున్నాడు. నయ్యి కూడా ఒక దాంట్లో మేము కూడా రిటర్న్ అయిపోయినాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి పబ్లిక్ చూడండి ఫ్రెండ్స్. ఒకసారి అయ్యప్ప స్వామి చూడండి, ఇరుముళ్ళు ఎత్తుకొని ఎంత పెద్ద లైన్ ఉంది చూడండి. ఒకసారి అయ్యప్ప స్వామి 18వ పడి ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారు చూడండి. గాయస్ మేమైతే రిటర్న్ అయిపోయినాము. మాకైతే దర్శనానికి 15 to 16 అవర్స్ అయితే టైం అయితే పట్టింది లైన్లో. పంబ నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం కానికి మాకైతే 15 to 16 అవర్స్ టైం అయితే పట్టింది. మేమైతే రిటర్న్ అయిపోయినాం. మేమైతే కొండ దిగుతున్నాము. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, పబ్లిక్ అయితే ఎట్లా ఉన్నారో చూసుకోవచ్చు. ఇక్కడనైతే సర్వీసెస్ అంటే కేరళ గవర్నమెంట్ కంప్లీట్లీ ఫెయిల్డ్ అనేసి చెప్పాలి. కేరళ గవర్నమెంట్ అయితే సర్వీసెస్ ప్రొవైడ్ చేయలేదు. అసలు వాటరే లేవు. వాటర్ అంటే తాగడానికి వాటర్, అయ్యప్ప స్వాములు తాగడానికి వాటరే ప్రొవైడ్ చేయలేదు కేరళ గవర్నమెంట్. సర్వీసెస్ అయితే పూర్తిగా నిల్ అనేసి చెప్పాలి. కేరళ గవర్నమెంట్ అయితే మళ్ళీ అయ్యప్ప స్వాములు అయ్యప్ప దగ్గరికి అంటే శబరిమలకు రాకుండా చేస్తున్నారు వాళ్ళైతే గవర్నమెంట్. ఎందుకంటే ఎట్లాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయకుండా. గైస్ ఈ వీడియోని అయితే మీకు నచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. మీకు నచ్చింది మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.